శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నిన్న నేను మాట్లాడిన మాటలకి విజయ్ గారు మీరు ఎంత ఆవేశంగా మాట్లాడడం ఎప్పుడు చూడలేదన్నారు. అంటే అక్కర్లేనివి ఎందుకు అంటాం అని పెద్దవాటి జోలికి నేను వెళ్ళను, కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తుంటే భారతాల గురించి మన పురాణాల గురించి అవి విని సహించి ఉండలేం కదా ఒక హిందువుగా మనం. అది అంతకన్నా ఏమీ లేదు. అందులోంచి ఒక్కొక్కసారి ఆవేశం రాదా మరి? ఎంతకని ప్రతి విషయానికి ఆవేశాన్ని అణుచుకుంటాం. అందులోంచి చెప్పిన మాటలు అవి. ప్రతిదీ ఏదైనా ఎవరైనా మంచి మాట చెప్పడం తడు వాళ్ళ మీద పడిపోయి అరిచేసి గోల చేసేయడం అన్నది ఒక సర్వసాధారణం అయిపోయింది. ఎవరు మా నాన్న వాళ్ళు ఏడవండిరా అని వదిలేస్తే అందరికీ బాగుంటుంది. అది ఒక సలహా ఎవరు చెప్పకూడదు. వస్త్రధారణ ఎలా ఉన్నా ఏం చేసినా ఏమైనా ఎవరిని ఏమీ అనకూడదు. అది వాళ్ళ ఉద్దేశం. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి. చివరికి అందరికీ విసిగేసి అదే అంటారు. అప్పుడు ఎవరి బుద్ధి వాళ్ళకే వచ్చి వాళ్ళే తిన్నగా ఉంటారు. అంతే, చివరికి అదే మందు. మంచి చెప్పకూడదు. ఎవరికైనా సరే మంచి చెప్తే అది ఇది. అందుకే అంటారు యథార్థవాది లోక విరోధి అని. ఊరికే రావు సామెతలు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మామూలుగా పొద్దున్నే మనం లేస్తాం కదా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికి పని ఉంటే వాళ్ళు లేస్తారు. యంగ్స్టర్స్ అయితే వాళ్ళు జిమ్కి వాటికి వెళ్తారు. కొంచెం పెద్దవాళ్ళు అయితే వాకింగ్కి అది వెళ్తారు. అలాగే మనకి ఆడవాళ్ళు పొద్దున్నే వాకింగ్ పనులు లేకుండా ఉన్నవాళ్ళు వాకింగ్కి వెళ్ళి వచ్చి పని చేసుకోవచ్చు. అలా కాకుండా పొద్దున్నే పనులు ఉంటాయి, వాకింగ్కి వెళ్ళడానికి కుదరదు. కానీ బాడీకి ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయాలి. అంటే మనం ఇంట్లో బోల్డ్ పని చేస్తున్నాం కదా, అది ఎక్సర్సైజ్ కదా అనుకుంటారు చాలామంది. కానీ బట్టలు ఉతకడం కానీ, గిన్నెలు తోమడం కానీ, వంట పని కానీ ఇవి ఏవి ఎక్సర్సైజ్ కింద రావు అని ప్రతి డాక్టర్లు చెప్తున్నారు. వాకింగ్ అయినా ఉండాలి, వేరే ఎక్సర్సైజ్ అయినా ఉండాలి. వాకింగ్ కుదరలేదనుకోండి పొద్దున్నే వెళ్ళడానికి, ఈవినింగ్ వెళ్ళొచ్చు. అది కుదరకపోతే ఇంట్లో చిన్నప్పుడు మనకి చూడండి స్కూల్స్లో ఇలా 1, 2, 3 ఇలా అని చెప్పి ఎక్సర్సైజ్ చేయించేవారు. ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవరో 20 మినిట్సో ఉండేది ఎక్సర్సైజ్. మాకైతే ఉండేది కంపల్సరిగా. ఆ ఎక్సర్సైజు ఒక పావు గంటనే పొద్దున్న చేయండి. బాడీని కొంచెం వార్మప్ చేసుకోండి. ముందు మీ కంట్రోల్లోకి రావాలి. రాత్రి ఉన్న బద్ధకం వదిలిపోవాలి. మూమెంట్ ఉండాలి మన కాళ్ళకి చేతులకి మొత్తం బాడీకి. మెల్లిగా నడుము కూడా అటు ఇటు తిప్పుతూ చేయించి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను, వాకింగే వెళ్తేనే మంచిదని కాకుండా ఒకవేళ కుదరకపోతే ఇలా కూడా ఒక పావు గంట చేసి అప్పుడు పనిలోకి దిగండి. అది దిగితే బాడీ ఒక ఆర్డర్లోకి వస్తుంది, మన కంట్రోల్లోకి వస్తుంది, బద్ధకము పోతుంది. అదొక రకమైన ఎక్సర్సైజ్. అప్పుడు కావాలి అంటే ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళచ్చు. నాకైతే పొద్దున్నే అసలు కుదరదు. మోస్ట్లీ ఈవినింగ్ కూడా తక్కువే. నేను వాకింగ్ వెళ్ళడం అనేది చాలా తక్కువ, అసలు ప్రత్యేకించి వెళ్ళను. పైగా నాకు చెప్పాగా ఇదివరకు చికెన్ గున్యా వచ్చినప్పటి నుంచి ఈ నీస్ బాగా పెయిన్గా ఉంటాయి. వాకింగ్కి వెళ్ళొచ్చినా ఫీవరిష్గా అయిపోతుంది. నేను మళ్ళీ ఇంట్లో పని యాక్టివ్గా చేసుకోలేను. అందుకని పొద్దున్న లేవగానే కాసేపు ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటాను. బద్ధకం పోతుంది, బాడీ నా కంట్రోల్లోకి వస్తుంది. అది కూడా చేతులకి, కాళ్ళకి, మన నడుముకి అది కూడా ఒక మంచి ఎక్సర్సైజే. అది కూడా అందరూ చేసి అప్పుడు పనిలోకి దిగండి. అది ఇంట్లో పని బోల్డ్ చేస్తున్నాం కదా అని ఇప్పుడు అన్నీ వాషింగ్ మిషన్లు అవే సర్వెంట్ మైట్స్ ఉంటారు ఎలాగ గిన్నెలకి వాటికి. ఒకవేళ లేకపోయి మనమే చేసుకుంటున్నా వాళ్ళు ఎప్పుడైనా వారం రోజులు అలా 4 రోజులు రాకపోయినా అది ఒళ్ళు అలిసిపోతుందే తప్ప అది ఎక్సర్సైజ్ కిందకి రాదు అని చెప్తున్నారు అందరు డాక్టర్స్ కూడా. ఖచ్చితంగా వాకింగే ఉండాలి అంటున్నారు. చిన్నవాళ్ళు జిమ్ముల్లో రకరకాలవి చేస్తున్నారు. ఇప్పుడు పార్కుల్లో కూడా చాలా మజిల్కి వాటికి గట్టిపడడానికి అది రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అవి పార్కుల్లో కూడా పెడుతున్నారు. అవి కూడా చేస్తున్నారు పిల్లలకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 50 ఏళ్ళ వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ తక్కువ. వాకింగే మెయిన్. వాకింగ్ కుదరకపోతే పొద్దున్నే వెళ్ళి ఇలా చేయండి నేను చెప్పినట్టు. ఏదో ఒకటి బాడీకి మూమెంట్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. నేను నడవలేను, నాకు కాలు నొప్పి, నేను పని చేయలేను అని కూర్చుంటే ఒళ్ళు బాగా పెరిగిపోతుంది.
రాను రాను ఇంకా 60s 65 70 ఇంకా లైఫ్ ఎన్నాళ్ళు ఉంటుంది అన్నది మన చేతిలో లేదు కదా. ఉన్నన్నాళ్ళు మూమెంట్ ఫ్రీగా ఉండాలి. ఎప్పుడు మనం తిరుగుతూ ఉన్నన్నాళ్ళు ఈజీగా మూవ్ అవ్వగలగాలి మనం. అందుకని ఎప్పుడు బాడీని మన కంట్రోల్లో ఉండాలి. ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అది చేసినప్పుడే మన హెల్త్ బాగుంటుంది, మన మాట వింటుంది. అంతేగాని అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి కాలు నొప్పి నడు నొప్పో ఇంకో నొప్పో అని చెప్పి మనం కూర్చున్న నాళ్ళు అది అలా ముద్దు చేయించుకుంటూ ఆ నొప్పి మన చేత ఇంకాస్త ముద్దు చేయించుకుంటూ ఉంటుంది. దాన్ని మనం కొంచెం లెక్క చేయకుండా పక్కకు పెట్టి పళ్ళ బిగునైనా సరే చేస్తూ ఉంటే, అది నాకు చెప్పా కదా ఇదివరకు చాలా ఆపరేషన్స్ అయ్యాయని. కాకపోతే ఎర్లీ ఏజ్లో అవడం వల్ల నాకు చాలా పని ఉండేది, పిల్లలు చిన్నవాళ్ళు. దాంతో తప్పనిసరి నేను నొప్పిగా ఉన్నా సరే ఎలా ఉన్నా సరే పళ్ళ బిగున పని అది చేసేసి దాన్ని చేసుకోవాల్సి వచ్చేది అలాగా. అప్పుడు ఇన్ని కర్రీ పాయింట్స్ అని తెచ్చుకునేవి అవి కూడా ఉండేవి కాదు. 15 ఈ మధ్య 5-6 ఏళ్ళ నుంచి బాగా ఎక్కువ అయ్యాయి. కానీ అవి కూడా 1-2 రోజులు తెచ్చుకుంటాం తప్పనిసరి అయితే తప్ప రోజు రెగ్యులర్గా అయితే బయట మనం తినలేం కదా. ఎవరి వంట వాళ్ళకి అలవాటు. పైగా ఆయిల్స్ అవి మంచివో కాదో అని భయం లోపల ఒకటి పిలుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కాస్త కూస్త అంత మన చేత్తో మనం వండుకోవడం, ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా బాడీని మన కంట్రోల్లో ఉంచుకోవడం అన్నది ఆడవాళ్ళకి చాలా ముఖ్యం అండి. మగవాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు నడుస్తూ ఉంటారు, ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి. పని లేకపోయినా పని కల్పించుకునైనా వాళ్ళు బయట తిరుగుతారు. ఆడవాళ్ళు ఎక్కువ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు మన ఇంట్లోనే మనం ఏదైనా చిన్నపాటి ఎక్సర్సైజులు కానీ మన శరీరాన్ని సహకరించే విధంగా ఏర్పాటు చేసుకుని కొంత వంట పని అని, ఇల్లు సర్దుకోవడం అని కొంత పని మనం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే ఈ మాట మనం ఉన్నన్నాళ్ళు మన మాట వింటుంది. లేకపోతే చాలా ఇబ్బంది. వయసు వచ్చి కొద్దీ ఇబ్బంది పడిపోతాం. వయసులో ఉన్నప్పుడు 50 ఏళ్ళు కూడా ఒక వయసు కాదు, నడి వయసే అది. అది కాదు, ముందు ఇంకా వస్తుంది చూసారా, 60, 65, 70 అప్పుడు చాలా సఫర్ అవుతాం. అలా సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే బాడీని మన మాట వినేలా ఉండాలి. అంతేగాని మనం ఆ నొప్పికి వాటికి లొంగిపోకూడదు. మనం దాన్ని లొంగదీయాలి తప్ప అది మనని లొంగదీయకూడదు. అలా మన మైండ్ సెట్ని మార్చుకుని అందరూ నేను చెప్పిన చిన్న ఎక్సర్సైజ్ ముందు లేవగానే ఒక్క 5 నిమిషాలైనా 10 నిమిషాలు కేటాయించి అప్పుడు పనిలోకి దిగండి. ఓకేనా? ఈరోజు అన్నీ ఈ హెల్త్కి సంబంధించిన సలహాలు అవే చెప్పాను. ఎవ్వరు మీకు తెలియదు అని అనుకోకండి, అందరికీ తెలిసినవే అయ్యి ఉండొచ్చు. కానీ నా వంతు సలహా నేను చెప్పాను. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.